చెప్పు, దొంగతనం చేసిన వస్తువులు ఎక్కడ పెట్టావు నువ్వు? మేడం గారు, నేను దొంగతనం చేయలేదు. నీకిలా చెప్తే అర్థం కాదు. మేడం గారు, నేను నిజంగా ఏం చేయలేదు. చెప్పు. నా కొడుకు బర్త్డే పార్టీకి వెళ్ళాలని నేను నీకు ముందుగానే చెప్పాను కదా. నువ్వు తొందరగా నిజం చెప్పావంటే రేపు నీకు కేక్ ముక్క తినిపిస్తాను, లేదంటే లాఠీకి పని చెప్పమంటావా? ఈ దెబ్బలతోనే నీకు 3 రోజుల వరకు కడుపు నిండిపోతుంది. మేడం గారు, చెప్పు, నగలని ఎక్కడ దాచిపెట్టావు? మేడం గారు, నాకేం తెలీదు. భగవంతుడా, నీకు తెలుసు కదా నేనే తప్పు చేయలేదని. మీరైనా సహాయం చేయండి. ఒక్కసారి నా స్టేషన్లోకి వచ్చారంటే వాళ్ళ నా దేవుడు కూడా కాపాడలేడు. నేను నిజం చెప్తున్నాను. భగవంతుడికి తెలుసు నేను ఎలాంటి తప్పు చేయలేదని. నువ్వేమైనా ఆలోచించుకో, నిన్నిప్పుడు కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. సౌందర్య మీద దెబ్బ పడడానికి వీల్లేదు. మీరు వచ్చేసారా డాక్టర్ బాబు? ఇవి సౌందర్యాన్ని వినిపించడానికి కావాల్సిన పేపర్స్. తనని వదిలేయండి. ఓ, మీరేమికేమవుతారు? మీకు ఈ అమ్మాయితో సంబంధం ఏంటి? తను నా భార్య. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలా? కమలా మేడం, బయటికి తీసుకురండి ఆ దొంగ. తనేమి దొంగ కాదు. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. అంటే ఇంతవరకు ఆలోచించిందంతా తప్పేనా? డాక్టర్ బాబు నన్ను ఆయన భార్యగా స్వీకరించారు. ఆయన నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలనుకోలేదు. నన్ను ఇంటికి తీసుకెళ్తున్నారు. మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ లాయర్ గారు చూసుకుంటారు. థ్యాంక్ యూ. పద. ఈ మల్లెపూలను భగవంతుడికి సమర్పిస్తే జోడీ కుదురుతుందంటారు. నేను కోరుకునేది ఒక్కటే, దేవుడా, నా సౌందర్యాకి జోడీని కుదుర్చు.
మీరు నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. ఇదేంటి? కనిపించట్లేదా పువ్వులు? మా అమ్మ చెప్తూ ఉండేది ఈ మల్లెపూలు భార్యాభర్తల సంబంధంలో ప్రేమకి అనురాగానికి గుర్తు అని. అప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకొని శక్తి సింగ్ బరిలో నుంచి నన్ను కాపాడారు కదా. ఈరోజు నన్ను భార్యగా స్వీకరించి జైలుకి వెళ్లకుండా కాపాడారు. కానీ నాకు ఈ విషయం అర్థం కావడం లేదు. నన్ను జైలు నుంచి విడిపించాలనుకుంటే పోలీస్ వాళ్ళని నన్నెందుకు తీసుకెళ్ళనిచ్చారు డాక్టర్ బాబు? అయినా కూడా పర్లేదులేండి, ఆలస్యమైనా కూడా మీరు నన్ను భార్యగా స్వీకరించారు కదా. నాకు ఈ విషయంలోనే సంతోషంగా ఉంది, మీరు నన్ను భార్యగా అంగీకరించారని. నేను నిన్ను భార్యగా అంగీకరించడం లేదు. నేను ఈ పెళ్లిని అంగీకరించడం లేదు. నువ్వు చెప్పే ఈ భార్యాభర్తల గుర్తులను కూడా. అయినా నేను మా ఇంటికి తీసుకెళ్ళడం లేదు. నిన్ను మీ ఇంటికి పంపించడానికే నేను వచ్చాను. కానీ డాక్టర్ బాబు, ఇదిగో తీసుకొని సంచి. డాక్టర్ బాబు, మీరు ఇంట్లో వాళ్ళందరి ముందు ఒప్పుకున్నారు బలవంతపు పెళ్లి జరిగిందని. మరి ఇప్పుడేంటి? నీ భ్రమ నుంచి బయటికి రా సౌందర్య. నేను నీకు ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం. నేను ఇంట్లో ఎవరి ముందు ఈ బలవంత పెళ్లి జరిగిందన్న విషయాన్ని ఒప్పుకోలేదు. నేను ఈ బలవంత పెళ్లిని అసలు పెళ్లిగానే చూడడం లేదు. నిన్ను బలవంతంగా తెచ్చి నా తలకు రుద్దారు అంతే. ఇంట్లో ఎవరికి ఏ విషయం తెలీదు. ఈ బలవంత పెళ్లి గురించి తెలీదు, అలాగే నీ గురించి కూడా. అయినా ఈ విషయం నేను ఎప్పటికీ ఎవరికీ తెలియనివ్వను. మీరెందుకు ఇలా అంటున్నారు? ఇంతకు ముందే మీరు నన్ను భార్య అన్నారు. అది నా నిస్సహాయత. ఎందుకంటే మా అమ్మ నువ్వు నిర్దోషి అని నమ్ముతోంది. అందుకే నేను కేవలం ఇక్కడికి నా బాధ్యత నిర్వర్తించడానికి వచ్చాను అంతే. నమ్మిందని మీరు ఇక్కడికి వచ్చారా? మీకు ఈ విషయం తెలీదా నేను దొంగని కాదు అని? ఇప్పుడు ఈ విషయం వల్ల ఏ ఉపయోగం లేదు సౌందర్య. నేను ఏం ఆలోచిస్తున్నానో ఏమనుకుంటున్నానో అన్న విషయం వల్ల ఏం మారదు. నువ్వు కేవలం ఈ ఒక్క విషయం మాత్రం తెలుసుకో. నేను నిన్ను నా భార్యగా అంగీకరించడం లేదు. ఇప్పుడు ఇలా కన్నీళ్లు కారిస్తే నీ మీద జాలి చూపిస్తాను అనుకోకు. ఎందుకంటే అపార్థం చేసుకుని నువ్వేదైనా అనుకుంటే అది నా తప్పు కాదు, నీ తప్పు. నేను నీకు ఎప్పుడు తప్పుడు నమ్మకాన్ని కలిగించలేదు. అందుకే ఏడవడం మాని కళ్ళు తుడుచుకో నువ్వు. ఇదిగో తీసుకో, మీ అన్న ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడు. తీసుకో, మీ అన్నతో చెప్పు నువ్వు ఇంటికి వస్తున్నావని. హలో హలో సౌందర్య, మీ అమ్మకి కారు గుద్ది యాక్సిడెంట్ అయింది.
ఏంటి యాక్సిడెంట్? కానీ ఎలా బాలా అన్నయ్య? అమ్మ బానే ఉంది కదా? తనని ఆసుపత్రికి తీసుకొచ్చాం, పరిస్థితి అస్సలు బాగాలేదు. వీలైనంత త్వరగా కపూరియా వచ్చాయి. అమ్మని ధైర్యంగా ఉండమని చెప్పు. నేను ఇప్పుడే కపూరియాకి వస్తున్నాను. ఏమైంది? ఎవరికి యాక్సిడెంట్ అయింది? మా అమ్మకి యాక్సిడెంట్ అయింది. ఒకవేళ అమ్మకి ఏదన్నా అయితే నేనేం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, ఇది కృష్ణుడు హారం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆశ్చర్యపోతున్నారు కదా? చాందిని అంటే అలానే ఉంటుంది, పని జరిగిపోతుంది, అది కూడా ఏ గుట్టు చప్పుడు కాకుండా. అరే అసలు నువ్వు దొంగతనం ఎందుకు చేశావు? మీరు దీన్ని దొంగతనం అనకండి. అదేంటంటే మనకి ప్రేమగా దక్కాల్సింది దక్కలేదు అంటే అప్పుడు మనం దాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఆ? నువ్వు దొంగతనం చేస్తూ ఎవరికైనా దొరికిపోయి ఉంటే? ఇదిగో మీరు ఇలా భయపడడం వల్లనే మనకి ఇంట్లో గౌరవం లేకుండా పోయింది. అయినా అందరూ అంటారు కదా, ఎప్పుడైనా మనం భయపడ్డాము అంటే ఇక చచ్చిపోయినట్టే. కానీ నాకు చావాలని లేదు, బ్రతకాలని ఉంది. అది కూడా ఎంతో మర్యాదలతో. అందుకే ఈ హారం తీసుకుని వెళ్ళి అమ్మేసిరండి. మీ అన్నకి అక్కకి వెళ్ళి ఆ డబ్బులు విసిరేసిరండి. అప్పుడు నేను కూడా చూస్తాను మనకిక్కడ గౌరవం ఎందుకు దక్కదని. అరే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో? ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోయినా ఇప్పుడు అందరికి తెలుస్తుంది. అరే ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలాగా? ఇప్పుడు అందరికీ ఆ పిల్ల మీదే అనుమానం. అయినా కూడా పోలీసులు వచ్చి ఆ పిల్లని తీసుకువెళ్ళిపోయారు కదా. 4 లాఠీ దెబ్బలు తింటే తనే ఒప్పుకుంటుంది నేనే దొంగతనం చేశాను అని. ఇక భయపడక్కర్లేదు. నీ బుర్రని కాస్త ప్రశాంతంగా ఉంచుకొని ఈ నగలు వెళ్ళి అమ్మేసేయ్. ఇక నుంచి మనం తల దించుకొని నడవటం కాదు, తల ఎత్తుకొని ఇంట్లో తిరుగుదాం. ఇది కపూరి వెళ్ళడానికి కావాల్సిన టికెట్. నువ్వు తొందరగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వేం భయపడకు, నేను అక్కడ డాక్టర్తో ఒకసారి మాట్లాడతాను. మీ అమ్మకి సరైన వైద్యం అందించమంటాను. నాకు తెలుసు నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు, కానీ మీ అమ్మకి బాగైన తర్వాత కూడా నువ్వు మీ ఊర్లోనే ఉండవు. నేను చెప్పేది అర్థం చేసుకో, ఇక్కడికి తిరిగి రావద్దు. ఇంతకు ముందు నువ్వు ఇలానే నా మాట వినకుండా ఇంటి వరకు వచ్చేసావు. ప్లీజ్ ఇంకోసారి ఇలా రావద్దు. మనకింతవరకే రాసిపెట్టుంది. మన మధ్య ఏ సంబంధమైనా కానీ మంచి చెడు, నిజమో అబద్ధమో, ఈ రోజుతో అది ముగిసిపోయింది. सच ही तो कहते हैं आंसू जो बहते हैं, मेरे दिल के गाँव में क्यों घाव बनते हैं। किसका क्या कसूर इसमें कैसे ये तय होगा, जाने क्या होगा, जाने अब क्या होगा। साथ तेरा बिछड़ा तो सब कुछ बिखरा है,
किस्सा है तू हमारी कहानी का आधा हिस्सा है ఏంటి అమ్మాయిని విడిపించుకెళ్లారా? కానీ అసలు తను ఎవరు తీసుకువెళ్ళారు? ఓ సరే. ఏమైంది రాఘవ? అక్క, ఆ అమ్మాయి సౌందర్యని విడిపించుకెళ్లారట. విడిపించారా? అలా ఎలా ఆ పిల్లని విడిపించుకుని వెళ్ళిపోతారు? ఇన్స్పెక్టర్ గారికి వెంటనే ఫోన్ చేయి. నేను ఇప్పుడే అడుగుతాను ఆ దొంగని ఎలా విడిచిపెట్టారు అని. అక్క, ఆ అమ్మాయి భర్త వచ్చాడట. అతనే విడిపించుకొని తీసుకువెళ్ళాడు. ఏంటి? భర్త? అతను ఆ పిల్ల మీద కోపంగా ఉన్నాడు. అతను ఆ పిల్లతో కలిసి ఉండాలనుకోలేదు. ఇప్పుడు ఎలా భర్త బాధ్యతలన్నీ గుర్తొచ్చేశాయి? నేను చెప్తున్నాను కదా, తను ఏదో ఒక పెద్ద అతి తెలివి ప్రదర్శిస్తుందక్క. కానీ తన ఇంటికి వెళ్ళిపోయింది కదా, బహుశా మనం కూడా ఇంకా మర్చిపోవాలి. ఇంకా మనం ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? అవినాష్ చెప్తుంది ఖచ్చితంగా కరెక్ట్. తనని ఇంట్లో నుంచి పంపించేసే విషయం ముగిసిపోయింది. అయినా కూడా ఈసారి అవినాష్ పుట్టినరోజు అలాగే గణపతి పండుగ రెండు ఒకే రోజు రాబోతున్నాయి. మనం దానికోసం ఎన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. సో వాటన్నింటి మధ్యలో వాళ్ళ గురించి మాట్లాడడం టైం వేస్ట్ కదా. ఇది కూడా నిజమే. అయిపోయిన విషయాలని వదిలేస్తేనే బాగుంటుంది. ముఖ్యమైన సంగతి ఏంటంటే ఇప్పుడు మనకు ఆ సమస్య లేదు. సౌందర్య ఈ పాటికి వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఉంటుంది. అమ్మకేమైంది? అమ్మకేమైంది? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అమ్మ ఎందుకు స్పృహలో లేదు? బాలా అన్న, అమ్మను ఒకసారి మాట్లాడించు. అమ్మ ఏదైనా చెప్పమ్మా. సౌందర్య, బాలా అన్నయ్య అనుకోకుండా అమ్మని కారు వచ్చి గుద్దేసింది. డాక్టర్ గారు, అమ్మకి బాగైపోతుంది కదా? చూడండి, ఆమెకి చాలా ఎముకలు విరిగిపోయాయి. వీలైనంత త్వరగా ఆవిడకి సర్జరీ చేయాలి. సర్జరీ కోసం మీరు ₹1,00,000 జమ చేసుకోండి. ఏంటి? ₹1,00,000? డాక్టర్ గారు, మీరు వైద్యం మొదలు పెట్టండి. డబ్బుల్ని మేము తీసుకొస్తాం. సారీ, కానీ ఇది హాస్పిటల్ పాలసీ. మీరు డబ్బులు ఏర్పాటు చేసుకునేంత వరకు మేము ఎటువంటి వైద్యాన్ని మొదలు పెట్టలేము. పేషెంట్ పరిస్థితి చాలా విషమంగా ఉంది, కాబట్టి వీలైనంత త్వరగా మీరు డబ్బులు ఏర్పాటు చేసుకోండి. పద సిస్టర్. అమ్మా, అయినా మనం ఇంత తక్కువ సమయంలో డబ్బులు ఎలా ఏర్పాటు చేస్తాం? నాకేం అర్థం కావట్లేదు. సౌందర్య, నువ్వు అల్లుడి గారిని అడగొచ్చు కదా. ఆయన సహాయం చేస్తే మీ అమ్మకి వైద్యం అయిపోతుంది. నువ్వు బావగారికి చెప్పలేదా అమ్మ పరిస్థితి అసలు బాగాలేదని? ఆయన నీకు తోడుగా రావాలి కదా. నిన్ను నా భార్యగా అంగీకరించడం లేదు. ఇంతకు ముందు నువ్వు ఇలానే నా మాట వినకుండా మా ఇంటి వరకు వచ్చేసావు. ప్లీజ్ ఇంకోసారి అలా రావద్దు. నువ్వు మీ ఊర్లోనే ఉండు, వెనక్కి తిరిగి రావద్దు. ఉండు, నేను ఫోన్ చేస్తాను. వద్దు బాలా అన్నయ్య.
నేను చెప్పాను కదా ఆయన ఆసుపత్రి పనుల్లో బిజీగా ఉంటారు అని. ఆయన రావడం కుదరదు. అయినా కూడా ఆయన ఎంత సహాయం చేశారు. ఇప్పుడు ఆయనని డబ్బులు అడిగితే ఏం బాగుంటుంది చెప్పండి. ఆయన మీరేం భయపడకండి. వైద్యానికి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేయడానికి ఏదో ఒకటి చేస్తాను. అయినా అమ్మా, నువ్వు అస్సలు భయపడకమ్మా. నేనున్నాను కదా, నీకేం కానివ్వనమ్మా. నేను ఎలా అయినా డబ్బులు తెచ్చే ప్రయత్నం చేస్తాను. నేను ఎలా అయినా తీసుకొస్తాను, కానీ నీకేం అవ్వనివ్వను.